నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. భారతదేశంలోని తమిళనాడు కరూర్ నుండి అరవింద్ గారి అనుభవం ఇది. మేము కొత్త ఇంట్లోకి మారాము. ఇంట్లోకి ప్రవేశించిన మరుసటి రోజే డిష్ యాంటినాను సరిచేయడానికి నేను పై అంతస్తుకు వెళ్ళాను. డాబా పైకి వెళ్లే దారిలో తలపైన ఒక హై పవర్ విద్యుత్ ప్రసార తీగ వెళుతోంది. నేను దానిని తాకకుండా చాలా జాగ్రత్తగా దాటాను. బలమైన గాలుల కారణంగా డిష్ యాంటినా అకస్మాత్తుగా డాబాపై నుండి కింద పడిపోయింది. ఆందోళనలో దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నేను అజాగ్రత్తగా ఆధారం కోసం విద్యుత్ తీగను పట్టుకున్నాను. నేను పట్టుకున్న తీగ 470 వాట్ల హై పవర్ ప్రసార లైను. ఇది ఒక నగరం నుండి మరొక నగరానికి విద్యుత్తును తీసుకువెళ్ళగలదు. 270 వాట్ల విద్యుత్తు మానవ శరీరాన్ని తక్షణమే కాల్చివేయడానికి సరిపోతుందని అంటారు. అయినప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి అనంతమైన కృప వలన నా ప్రాణం అద్భుతంగా రక్షించబడింది. అంతేకాకుండా నేను 25 అడుగుల ఎత్తు నుండి పదునైన గాజు ముక్కలు మరియు చెక్క వ్యర్థాలను పారవేసే 15 అడుగుల లోతైన గుంతలో పడ్డాను. అయినప్పటికీ నాకు ఒక్క గాయం కూడా కాలేదు. ఇటువంటి రక్షణ దైవకృప వలన మాత్రమే సాధ్యము. తరువాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారు నేను ఎలా రక్షించబడ్డానో ఒక దివ్య అనుభవం ద్వారా నాకు చూపించారు. శ్రీ భగవాన్ గారు విద్యుత్ తీగను పట్టుకొని నన్ను ప్రమాదం నుండి కాపాడుతూ రక్షిస్తున్నట్లు నేను స్పష్టంగా చూశాను. జ్యోతిష్యులు తరచుగా నా జాతకం ఒక చనిపోయిన వ్యక్తి జాతకమని చెప్పేవారు. అయినప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారు ఈ సంఘటనను నాకు అనుభూతి చెందించి నాకు 2వ జీవితాన్ని ప్రసాదించినందుకు నా హృదయం వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా కోరుతున్నాను, ఏ పరిస్థితిలోనూ జీవితంలో ఆశను కోల్పోకండి. మన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులు అనంతమైన అద్భుతాలు చేయగలవారు. వారు మన కోసం ఏదైనా చెయ్యగలరు. ఆపద్బాంధవ శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.